ఏంది దసరా సినిమా చూసినావా ఇయ్యాలను చూడలేవా? చూడకపోతే ఒక్క లిమిట్ ఆగు పాపా చెప్పు. ఎందుకు కొడతా నేను అవన్నీ जानता नहीं क्या हुआ ना पूरा नहीं करना नहीं आता बिस्तिले कला नहीं होती नाडू और बोट कर देपी बोट करा ला मावलर इसको भयपडం మేము పద్దాలు వాషింగాలు అయితే ఇసోండి అన్ని సినిమాలో అనేసి అవ్వ జరుగుది ఇది అలా నాన్న సినిమా చూసి వచ్చిన జరుగుది దానికి దసరా సినిమా చూసిన మంచిగా అందరిని అడుగుతా నేను మంచిగా జరుగుది హాయ్ హలో అమ్మ మీరెవరు ఉన్నారు నేను అడుగుతాను ఒక్క నిమిషం అక్క నమస్తే మంచుకున్నావా నన్ను యాద పట్టినవా అన్నాక అన్న నమస్తే అమ్మ మొత్తం సీసాలే ఉన్నాయి ఇగో నేను ఎత్తం అయినా వెతుకున్నా నీకు ఎక్కనా ఇలా సినిమా ఏం సినిమా రిలీజ్ అయింది ఊక కానీ నీకేం తెలియదా అన్న నువ్వు సీసాల దుకాణం పెట్టుకున్నా మొత్తం ఇగో ఆ సీసాలే ఉన్నాయి ఆడ నాన్న సినిమా రిలీజ్ అయిందిగా ఇవాళ దసరా సినిమా దాంట్లో మొత్తం మందు బాగుంటుంది అవును కాక బాగున్నావా ఎట్లున్నది మళ్ళీ నువ్వు చూడలేవా అట్లయితే ఓ మై గాడ్ అట ఎవరైనా పట్టుకుందినా మళ్ళా పట్టుకుంటా పోతా బాయ్ హాయ్ అన్న నమస్తే రైట్ బాయ్ ఈడేమో ఫుడ్ దుకాణం ఉన్నది ఈడ ఏమో కోడి దుకాణం ఉన్నది పోతా పోటీ కూర తినాలి ఇవాళ పవ్వాలు తెచ్చుకున్నా పోటీ కూర తినాలి ఇవాళ అమ్మా అమ్మాని జరుగుది అవ్వాలు ఉన్నాయి ఆగా ఇది నా కోసం ఉన్నట్టున్నది జరుగుది అమ్మ జరుగుది కొడతా కొడతా నేను అవ్వాలి తెచ్చుకున్నా ఎవరు ఏంది దసరా సినిమా చూసినావా ఇయ్యాలను నాన్నది చూడలేవా? చూడకపోతే ఒక్క లిమిట్ ఆగు పాపా చెప్పు. ఎందుకు కొడతా నేను అవన్నీ जानता नहीं क्या हुआ ना पूरा नहीं करना नहीं आता बिस्तिले कला नहीं होती नाडू లేదు और बोट कर देपी बोट करा बोटी అవన్నీ దొరకైడా బోటి కూర ఎందుకు పెట్టుకున్నావు మా షాపు భయపడం మేము అరే దాన్ని ఎవరో సార్ దాన్ని చూసుకున్నాం ఎట్లయితే అట్లా ఇవాళ నీ షాపు మొత్తం తీసి పాడేస్తుడే బ్యాంక్ అవ్వదరు నువ్వు చూసినావా? నేను చూసిన ఇవాళ అందుకే వచ్చిన ఇట్లా ఎట్లున్నది మళ్ళా ఎట్లున్నది చూసినావా? అసలు ఎదురా నీ పరిశానికి వచ్చి ఏం చేస్తున్నాడు అంతా నేనే మందేది తీసేవని తీసేకి ఉండదు మరి అయితే చెప్తా నేను ఇప్పుడు సినిమా గురించి చెప్తా. ఏ సినిమా గురించి? దసరా సినిమా నాన్నది ఉందిగా చెప్తా. ఇప్పుడు ఎట్లా చెప్తా మళ్ళీ ఒక పాప గురించి చెప్తా ఒక్కసారి ప్లీజ్. ఊకో కొడుతున్నా అబ్బా రెడీయా? ఇవి జరుగు హలో అందరికి క్షణార్థులు నేనెవరిని యాదవచ్చినా నాని లెక్కున్నాను కదా ఇవాళ మిత్రేమి ఇవాళ ఎందుకు వచ్చిందంటే నేను నాన్న సినిమా చూసిన దసరా సినిమా శ్రీరామనవమి రోజు దసరా సినిమా రిలీజ్ చేసిందంట ఏముంటుందో అనుకున్నా కానీ పాయమ్మ సినిమాలు అయితే మంచి క్యారెక్టర్లు ఉన్నాయి పెద్ద వాళ్ళే ఉన్నారు నాన్న కీర్తి సురేష్ మళ్ళా ఝాన్సీ మేడం ఉన్నది ఇంకా ఆయన ఉన్నాడు సూర్య నా దోస్తు మంచి క్యారెక్టర్లు అయితే సినిమాలో ఏమవుతుంది అంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డల్ ఉన్నా కొన్ని లవ్ స్టోరీలు అమ్మో కీర్తి సురేష్ అయితే వీళ్ళు వెళ్ళక్క తీసావు తీరా అనుకున్నాం కానీ బాగానే తీసింది మొత్తానికి చెప్పాలంటే ఈ సినిమా మన తెలంగాణ సినిమా ఏమంటున్నా
తెలంగాణ సినిమాలు అంటే మన తెలంగాణ వాళ్ళు అందరూ చూడాలి. చూడండి సినిమా బాగున్నది. ఎట్లుంటుంది అంటే చాలా మంది అంటారు దొంగ కొడుకులు అనవద్దు, కానీ పుష్ప లెక్క ఉన్నది, మళ్ళా ఏమంటారు కేజీఎఫ్ లెక్క ఉన్నది, మళ్ళీ రంగస్థానం లెక్క ఉన్నది అంటారు. అవన్నీ ఏముండదు ఈ సినిమా. నాన్న దుమ్ము దులిపింది సినిమా మొత్తం. ఏమనుకుంటున్నావు, ఇప్పటి వరకు అసలు క్యారెక్టర్ ఏ సినిమాలో ఏ పాటలో చేయలేడు. వాయమ్మో ఎట్లా అంటే లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది అర్ధగంట సినిమా. వాయమ్మో కళలకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. నాన్న యాక్టింగ్ చూస్తే అది అందరం న్యాచురల్ సార్ అంటారు, కానీ న్యాచురల్ సార్ ఎందుకు అన్నారో ఏమో. మళ్ళీ ఊర మాస్ సార్, న్యాచురల్ సార్ అంటే ఏమనుకుంటున్నావు, ఊర మాస్ అట్లుంటుంది మళ్ళీ నాన్నతోని. అయితే ఫస్ట్ హాఫ్లో ఏమో కొంచెము డల్ అనిపించిన, కానీ కీర్తి సురేష్ నాన్న కాకుండా ఇంకొని ప్రేమిస్తుంది. ఇది చాలా విచిత్రము. హీరోని కాకుండా హీరో దోస్తుని ప్రేమించింది ఎందుకో ఏమో నాకు అర్థమే కాకుండా కదా. కానీ లాస్ట్కు స్టోరీ కొంచెం మలుపులు తిరిగి బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాన్న ఫుల్ ఊపేసిండు. కానీ సినిమా అందరు చూడాలి. తెలంగాణ స్లాంగ్ ఒక్కటి చెప్పాలి, దీంట్లో కొన్ని ఉంటాయిగా కూడా కాలుతాయి, తాంచత్, మళ్ళా పద్దాలు వాషింగాలు అయితే ఇస్తుంది అన్ని సినిమాలో అనేసి అంటే ఆడ తీసేసిరు అతోటి డైలాగులు. కానీ ఆ డైలాగుల వల్ల మన తెలంగాణ స్లాంగ్లో కొంచెం న్యాచురాలిటీ అనేది పోయినా కానీ బాగానే వచ్చింది సినిమా. నేనైతే 5కు 4.5 రేటింగ్ ఇస్తా మనది. అందుకే సినిమాలో పోయి చూడండి, బాగున్నది సినిమా. అట్లనే పాటలు కూడా పాటలు సంతోష్ నారాయణ ఏమో ఉంటుంది ఆయన పేరు. ఆయన పాటలు 3 పాటలు ముందే హీట్ అయినాయి కదా, చెంకిలా అంగీలేసి నాకు సిగ్గు అవుతుంది కదా. ఇంకోటి మళ్ళా ధూమ్ ధామ్ దోస్తాన్ అని ఉంటుంది ఇంకోటి. కానీ సినిమా మొత్తము దోస్తాన్ల గురించి, మన తెలంగాణ స్లాంగ్ మంచిగా చెప్పిండు, బాగా మంచిగా చూపెట్టిండు ఆడాడ. కొన్ని మళ్ళీ ఇంకేముంటుంది అంటే డైలాగులు, అమ్మో డైలాగులు కూడా బాగానే ఇచ్చారు మధ్యలో. రౌడీలు మళ్ళా సముద్రం కానీ ఏమవుతుంది తమిళమైన సముద్రం, కానీ మళ్ళా అగ్ని సాయి కుమార్ సార్ మస్తు ఉంటుంది క్యారెక్టర్ ఆయనది కూడా. కొన్ని సినిమా అందరు చూసుకోండి, బాగానే ఉంటుంది. శ్రీరామనవమి రోజు నాన్న మంచి గిఫ్ట్ ఇచ్చినాడు మనకు, సరేనా? చూసుకోండి. మళ్ళీ కథ వేరు ఉంటుంది ఛానల్, అందరు సబ్స్క్రైబింగ్ చేసుకొని పెట్టుకోండి. గిట్ట నేను విత్డ్రాన్ లాగా వచ్చి అన్నీ చేస్తుంటా, సరేనా? బాయ్, మళ్ళీ గుడ్ నైట్. పోతున్నా అనుకుంటున్నారా? నేను పోయాను. అయితే గీయాలని మన వినాయకం సార్ ఉన్నాడుగా డైరెక్షన్, ఆయన ఛత్రపతి సినిమాని వెళ్ళకుండా సాయి సురేష్ అని ఉంటాడు హీరో. అప్పట్లో చేసిండే, ఇప్పుడు ఏమో సినిమాలు తక్కువ అయినట్టున్నాయి అన్నకు. కానీ ఆయనది టీజర్ రిలీజ్ చేసిర్రు ఇవాళ, బాగానే ఉన్నది. వామ్మ మస్తు పైసలు పెట్టినట్టు. మీరు కూడా యూట్యూబ్లో చూసుకోండి, మంచిగా ఉంటుంది, సరేనా? బాయ్.